शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువైన సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. మహాభోగా, భోగభాగ్యాలు, సిరి సంపదలు పేర్లు విన్నారా? పాటల్లో కూడా ఇస్తారు కదా భోగభాగ్యాలు. భోగం అంటే ఏంటి? అదే అన్న, భోగించడం అంటే దాన్ని అనుభవించడం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాడు కష్టపడతాడు, సంపాదిస్తాడు, దాన్ని అనుభవిస్తాడు. అదే భోగం అన్నమాట. ప్రతి ఇంట్రెస్ట్ ఉన్నవాడే భోగిస్తాడు. అలాగే సాధకులకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దానిలో ఉన్న ఆనందంలో అలాగే ఉండిపోతారు. 8 గంటలు పడుకుంటాం. సారీ, ఎవరైనా 12 గంటలు పడుకుంటే వాళ్ళని నేను కొంచెం పట్టించుకోకుండా ఉన్నందుకు నన్ను క్షమించండి. 8 నుంచి 12 గంటలు పడుకునేవాళ్ళు, మిగతా మిగిలింది 12 గంటలు. ఆ 12 గంటల్లో స్నానాలు, తినడాలు వేసుకుందామా, ఒక 2-3 గంటలు తీసేద్దామా, మిగిలింది ఇంకెంత? 8 గంటల. 8 నుంచి ఆ తర్వాత జర్నీ చేయాలి, ఆ పని చేయడానికి వెళ్ళాలి, అదొక గంట తీసేసుకుందాం, గంటన్నర. అక్కడ పద్ధతిగా పనిచేసేది ఎంత? మనం అయితే 8 గంటల జీతం, కానీ మనం పనిచేసేది కూడా అక్కడ 4 గంటలే. తర్వాత ఫోన్ మాట్లాడాలి కదా, కొంచెం అయ్యో బాగున్నారా లేదా అని పరిచయాలు పెంచుకోవాలి, కొంచెం మాట్లాడాలి. మొత్తానికి మనం ఇచ్చిన మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నా. సో మనం అలా మొత్తము 24 గంటల్లో అంత టైం వేస్ట్ చేసి ఆమె దొరకాలి అంటే ఎలా దొరుకుతుంది? అందుకే ముందు ఏం చేస్తుందంటే తెలుసా, మీరు ముందుకు వెళ్ళే కొద్దీ మీ నిద్ర తగ్గిపోతుంది. అంటే మీరు యోగా అయినా కానీ భక్తి అనేదైనా మీకు మెల్లగా ఏదైతే తిండి నిద్ర, నా బతుకంతా తిండి నిద్ర తిండి నిద్ర తిండి నిద్ర అంటారు, ముందు వాళ్ళని ఇవన్నీ తగ్గిస్తే. ఎందుకంటే టైం కదా, తిన్నాము, తింటేనే అయిపోతుందా? ఏదైనా అయింది, అవుట్ వెళ్ళాలా లేదా? అవుట్ ప్రాసెస్ సరిగ్గా లేదనుకోండి, దానికి ఒక టెన్షనే మళ్ళీ కదా. ఇన్ని పనులు ఉంటాయి ఏదైనా ఇన్ని చేస్తే. నిద్ర రాకపోయినా టెన్షన్, నిద్ర ఎక్కువ వచ్చినా టెన్షన్. సో అందరు రేపు ఎక్కడ కనిపిస్తారు? జిమ్లో కనిపిస్తారు. సో వాళ్ళు భోగి అన్నమాట. ఈ భోగి అంట సరిగ్గా వాడకపోతే వాడే ఏమవుతాడు? రోగి కదా. భోగి అంటే ఏంటి? ఇప్పుడు వాడికి స్వీట్ ఇష్టం అబ్బా, వాడికి డబ్బు కూడా ఉంది, సంపాదిస్తున్నాడు, స్వీట్ కొనుక్కుంటున్నాడు, రోజు కూర్చొని తింటే ఏమొస్తుంది? ఆ జిలేబీలో ఉన్న షుగర్ ఎక్కడ పోతుంది? మీ ఒంట్లో వస్తుంది అన్నమాట. సో వాడేమవుతాడు? రోగి. ఇంకా భోగి నాకు చాలిది అనుకుంటే ఏమవుతాడు? యోగి. సో ఈ భోగమే మిమ్మల్ని బయట వైపు మొత్తం తీసుకెళ్ళి పడేయచ్చు, లేకపోతే లోపల వైపు అయినా తిప్పొచ్చు. అందుకే చెప్తున్నాను, ఏం కావాలి అనేది ఎంత ఇంపార్టెంటో ఈ కలియుగంలో ఎంత కావాలి అనేది కూడా అంత ఇంపార్టెంట్. మీరు ఏదైనా పని పెట్టుకుంటే డబ్బైనా అవ్వచ్చు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఏదైనా ఏం కావాలి అని ఫస్ట్ రాసుకున్నాం, తర్వాత పక్కనే ఎంత కావాలి అనేది కూడా రాసుకోండి. ఆ ఎంత కావాలి అనేది టైంకి మార్చుకోకండి. పక్కవాడికి ఇంత ఉంది కాబట్టి నేను కూడా కొంచెం పెంచుకుంటాను అని పెంచుకోకుండా మీ వరకు మీరు డిఫరెంట్ అబ్బా. మీకు ఎంత కావాలో అంత లిమిట్ మీకు తెలియాలి, పక్కవాడితో పోల్చుకోకండి. అది అక్కడే సగం బాధ వస్తుంది తెలుసా మనకెప్పుడు. మనదంతా బాధ పక్కవాడితోనే, మనతో కూడా కాదు బాధ, మనదంతా పక్కవాడితోనే బాధ. ఇంకో భోగం అంటే పాము. పాము ఎక్కడుంది? మీకు పాము ఉందా మీ శరీరంలో? మీ అందరికీ పాము ఉందా? ఎక్కడ? మీ స్పైన్, మీ వెన్నుపూస, దాన్నే వెన్నుపాము అంటారు. అక్కడి నుంచి కూడా ఈ భోగాన్ని వచ్చేలా, ఈ భోగాన్ని అనుభవించి వచ్చేలా
మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, కౌలిని, కులయోగిని, కుల సంకేత పాణిని, కులాంతస్థ అనుకుంటూ, కుండలిని, మహేశ్వర్య, భోగ భాగ్యాలు అన్నాను కదా, భోగం అనుభవిస్తాం, భాగ్యాలు అంటే ఇంకా మెటీరియలిస్టిక్ వాళ్ళు అనమాట, అది కూడా ఇంకో రకమైన శక్తి. ఇవి రెండు వస్తాయి. మీరు ఆసక్తి ఉంటే భోగ భాగ్యాలు వస్తాయి. ఆ భాగ్యాలనే మనం ఇక్కడ మహేశ్వర్య అంటున్నాం అనుకోండి. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బా, పేరు ప్రఖ్యాతల, మనకి ఇంతే కదా. మనకు ఐశ్వర్యం అంటే ఇంతే కదమ్మా. ఐశ్వర్యం అంటే మనకు డబ్బులు ఫస్ట్, తర్వాత కొంచెం పేరు ప్రఖ్యాతలు వస్తే ఇవే డబ్బు. విష్ణు పురాణం ప్రకారం ఐశ్వర్యం అంటే సర్వశక్తి, నియంత్రణాశక్తి, అతీంద్రియ శక్తి, ఇవి మూడింటిని కలిపి ఐశ్వర్యం అంటారంట. ఇప్పుడు మనకి సంపాదనే ఐశ్వర్యం అనుకుందాం. మీరు ఎప్పుడు సంపాదిస్తారు? ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరు జాబ్కి వెళ్తారా, హాస్పిటల్కి వెళ్తారా? హాస్పిటల్కి వెళ్తారు. దానికి కావాల్సిందేంటి? మీరు సంపాదించాలన్నా మీకు కావాల్సిందేంటి? గట్టిగా చెప్పండి. శక్తి. శక్తి అంటే ఆరోగ్యం. మీకు ఆరోగ్యం లేదనుకోండి, అందుకే ఏమన్నారు? హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో మీరేమో ఐశ్వర్యం దేంతో ఇస్తున్నాడు? నేను ఇంత సంపాదిస్తే అనుకుంటున్నారు కానీ, అరే నువ్వు బాగుంటే కదరా ఇంకా సంపాదిస్తావు, ఉన్నదైనా కూడబెట్టుకుంటావు. గౌరవం ఎందుకు వస్తుంది మనకి? ఒక 10 మందిలో గౌరవం ఉంది, దేనివల్ల వస్తుంది మనకి? మన ఏ విద్యనో, బుద్ధులో, సంస్కారమో ఇదే కదా ఇచ్చేది. సో మనం గౌరవం ఏమనుకుంటాం? గౌరవమే మన ఐశ్వర్యం అనుకుంటాం. కానీ అది ఇచ్చేదేంటి? ఆ విద్యనో, మంచి బుద్ధో, లేకపోతే మనకు మంచి మంచి సంస్కారమో ఇది ఇస్తుంది అనమాట. ఇదే మనకి ఐశ్వర్యం. నేను ఇది చెప్తానబ్బా. అష్టైశ్వర్యాలు తెలుసా మీకు? అష్టైశ్వర్యాలు అందరికి ఇక్కడ ఉన్నట్టున్నాయి, నేను లిస్టు చెప్తా. దాసీజనం అంటే మనకి సహాయం చేయడానికి వ్యక్తిగతంగా ఇంట్లో పెట్టుకుంటాం కదా, దాసీజనం. భృత్యులు అంటే పని చేసే దగ్గర మన కొలువులో పెట్టుకునే వాళ్ళు. సంతానం మనకి యశస్సు, పేరు, మన వంశానికి గౌరవం తీసుకొచ్చే సంతానం అంట. బంధువులు. ఏ బంధువులు? పనికొచ్చే బంధువులు. వస్తువులు. ఈ వస్తువులు అంటే మీరు అన్నీ వేసుకోండి. ఇంకా మీరు నగలు వేసుకుంటారో, బండ్లు వేసుకుంటారో, మీ ఇల్లులో సామాన్లు వేసుకుంటారో, ఏమి అన్నీ వేసుకోండి. వాహనాలు అందరికీ ఎంత? ధనము. ధనం అందరికీ ఉంది. ధాన్యము. ధనం ఉంటే ఏముంది? తిండి లేకపోతే ఏం చేస్తాం? ఇవన్నీ అష్టైశ్వర్యాలు. ఇది ఉందంటే అష్టదరిద్రాలు కూడా తెలియాలి కదా. దరిద్రం అంటే ఏంటో కూడా తెలియాలి కదా, అది కూడా చెప్తాం. మీరు వద్దన్నా చెప్తా. దాస్యం, ఒకళ్ళ కింద పనిచేయడం. అందుకే భారతదేశం దీని కింద ఉండింది కాబట్టి మనకి దాస్య సంకలాలు వద్దు అన్నాం, స్వాతంత్రం కావాలి అన్నాం. దరిద్రం అంటే ఓన్లీ డబ్బు లేకపోతేనే దరిద్రమా? ఆదుకునే సంతానం లేకపోయినా దరిద్రమే. బంధువులు, మిత్రులు మనకెవ్వరూ లేకపోయినా దరిద్రమే. పాలకులు లేకపోయినా దరిద్రమే. సరైన పాలకులు లేకపోయినా దరిద్రమే. ఎలక్షన్ వస్తుంది కదా చెప్తున్నా. భృత్యులు అంటే మనకి కొలువులో. ఇప్పుడు మీరు పని పెట్టుకున్నారబ్బా, నా చిన్నదే పెట్టుకున్నారనుకోండి, మీ కింద ఒక 2 పన్నోళ్ళైనా ఉండాలా, ఉండొద్దా? మీరే 24 గంటలు ఎట్లా కూర్చుంటారు కదా. పెద్ద సంస్థ అయితే పెద్దగా, చిన్నదైతే చిన్నగా. కాబట్టి మీ దగ్గర పని చేసేవాళ్ళు ఎక్కడ అంటే కొలువులు, అంటే మీ జాబ్ దగ్గర. భార్య వియోగం అంట. భార్య వియోగం, అది భర్త వియోగం కూడా దరిద్రం అంటారు. అంటే ఎక్కువసేపు ఉండలేవని పురాణాలు చెప్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఒక 30-50 సంవత్సరాలు ముందేసుకుంటే, ఇల్లు అనేది గృహిణితోనే. ఆమె ఉంటేనే మీకు ఇంట్లో మీ సంపాదన, మీరు తీసుకొచ్చే బియ్యమైన అన్నం అవుతుంది, మీరు తీసుకొచ్చే కూరగాయలైనా వంట అవుతుంది. ఆమెది మీ పొట్టలోకి వెళ్తుంది, అది శక్తి అవుతుంది, మీరు మళ్ళీ పనికి వెళ్తారు. ఇప్పుడంటే అన్నీ మారిపోయాయి. ఇప్పుడు భార్య అవసరం లేదు, స్విగ్గీ, జొమాటో ఉన్నా పర్లే. కానీ ఖచ్చితంగా వారం రోజుల లోపల మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడైనా భార్యకి ఫోన్ చేయాల్సిందే, ఎక్కడున్నావు రా ప్లీజ్ అని. ఒంట్లో బాగాలేదు కదా, నర్స్ అయినా ఎంత చూస్తుంది, రావాలి కదా. భిక్షాటన, ఏ ప్రయత్నం చేయకపోవడం కూడా దరిద్రం అంట. సోమరితనం కూడా దరిద్రం అంట. బాగా టీవీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తాం కదా, ఈ మధ్య అదే సగం అదే తయారైంది. అబ్బాయిలంతా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తున్నారు, అమ్మాయిలు పనికి వస్తున్నారు. నిజం. 70% ఆఫ్ ద వర్కర్స్, 3rd గ్రేడ్ 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ భర్తలు పని చేయకపోవడం వల్ల వాళ్ళు పనికొస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫోన్ చూస్తారు అంట. అదేంటి అలాంటి ఇంట్లో వృద్ధి ఎలా జరుగుతుంది కదా? అప్పు ఉందా ఎవరికైనా? దరిద్రం. ఐశ్వర్యం అంటే ఏంటి అంటే శివుడు శక్తి కలవడమే పెద్ద ఐశ్వర్యం. అంటే ఏంటది? మోక్షం. మళ్ళీ అదే చెప్పాను, ఈ పేర్లు ఏవి చెప్పినా లాస్ట్కి మోక్షం 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 అక్కడికే తీసుకెళ్తాయి. మహావీర్య. ఇప్పుడు శక్తి ఉంటే సరిపోతుందా? అర్జునుడికి కూడా శక్తి ఉండే, కానీ ఏమైపోయాడు? బేలతనం పడిపోయాడు. సో కొంచెం బేలతనం, అమ్మో నా వాళ్ళని చంపాలా అంటే కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీత వచ్చేసింది. సో ఏంటి? శక్తి ఎప్పుడు ప్రకటితం అవ్వాలి, అప్పుడు అది వీర్యత్యం అన్నమాట. అది మీలోనే ఉందంటే కాదు, అలా ఎప్పుడైతే అది ప్రకటీకృతం అవుతుందో దాన్ని వీర్యం అంటాం. ఇంకోటి కూడా వీర్యం అంటారు, శుక్రం. ఐడియా ఉందా? సీమెన్ అంటాం దాన్ని. అది కూడా సప్తధాతువుల్లో ఒకటి, చివరిది. అది కూడా వీర్యమే అన్నమాట. ఎందుకంటే దాంతో సృష్టి నడిపించబడుతూ ఉంటుంది కాబట్టి నిలకడగా ఉంటుంది. మహాబల. సో ఎవరైతే ఈ వీర్యత్వాన్ని చూయిస్తాడో అతను బలవంతుడు. శక్తి ఉంటేనే సరిపోదు, శక్తి చూయించాలి, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ఎగ్జిక్యూట్ చేసిన వాడు బలవంతుడు. అర్థమైందా? అన్నీ చూడ్డానికి దగ్గర పదాలే ఉన్నాయి. మహాశక్తి, మహావీర్య, మహాబల. తేడా ఏంటి? మహాభోగ, మహేశ్వరి అన్నీ దగ్గరగా అనిపిస్తాయి, కానీ కొంచెం వ్యత్యాసం అందులో. మనక ఒకటే బలం, అర్ధబలమైన ఉంటుంది, బాహుబలమైన ఉంటుంది, దేహబలమైన ఉంటుంది, బుద్ధిబలమైన ఉంటుంది. కానీ అన్నిట్లో ఉండే బలం మాత్రం ఎవరు? అమ్మే. సో ఎవరైనా బలవంతుడు వీరుడు కనిపిస్తే మీరు ఎందుకు వంగుతారు? అందులో ఉన్న బలానికి వంగుతారు. ఎందుకు? ఆ బలం ఎవరి రూపము? అమ్మ రూపం కాబట్టి. మీరు అప్పుడు ఎవరికైనా దండం పెడుతూ ఉన్నా, పొగుడుతూ ఉన్నా మనిషిని మొత్తం పొగడట్లేదు. మీరు అతనికి ఉన్న ఏదైతే గొప్ప లక్షణం ఉందో అది అమ్మవారిది లక్షణం కాబట్టి దానికి మనం నమస్కరిస్తున్నాం, మొత్తం మనిషికి కాదు. కాబట్టి మనకు కూడా అహంకారం అవసరం లేదు. మనకి ఏదో అమ్మ ఒక దైవిక లక్షణం, గుణం మనకుంది కాబట్టి దానివల్ల మనం పూజింపబడుతున్నాం. మన సొంతంగా ఏం లేదు. మహాబుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మనసు ఏం చేస్తుంది? మనసు రికార్డ్ రాసుకుంటూ ఉంటుంది అన్నమాట. మనసు ఏం చేస్తుంది? ఆల్రెడీ ఉన్నదాన్ని అనాలిసిస్ చేయగలదు. మీకు కొత్తగా లేనిది ఎక్కడ పెట్టగలరు? ఉన్నదాన్ని అనాలిసిస్ చేస్తారు. బుద్ధి ఏంటంటే బుద్ధి కొత్తది సృష్టిస్తుంది. సైంటిస్టులకు ఉన్నది ఈ బుద్ధే కదా. ఈ బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు సైంటిస్టులు కొత్తవన్నీ కనుక్కోగలుగుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు న్యాయవాది, న్యాయమూర్తి, వీళ్ళెవరో తెలుసా? న్యాయవాది అంటే తెలుగులో చెప్పండి. లాయర్. వెరీ గుడ్. న్యాయమూర్తి అంటే జడ్జ్. న్యాయవాది అంటే న్యాయవాది ఏం చేస్తాడు? మా కోర్టులో అన్నీ తీసుకొస్తాడు కదా, ఎవిడెన్స్లు అన్నీ తీసుకొచ్చి దాన్ని అంతా ఇది అని ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే మన మనసు కూడా న్యాయవాది లాగా అనమాట. అంటే మీరు పంచ జ్ఞానేంద్రియాలతో మనసుతో ఏదైతే అన్నీ తీసుకొస్తారు కదా దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. బుద్ధి ఎలాంటిదంటే ఏం చెయ్యాలి అనేది చెప్తుంది. లాస్ట్కి డెసిషన్ ఎవరు చెప్తారు? జడ్జే కదా. న్యాయవాది ఎంత కొట్టుకున్నా ఇన్ని చెప్పినా లాస్ట్కి ఎవరు చెప్తారు దాన్ని? జడ్జు. ఫైనల్ డెసిషన్ ఎవరిది? జడ్జు. అంటే మీ మనసు ఎన్ని లంపటాలు ఎన్ని చేసినా లాస్ట్కి ఎవరిని ఉపయోగించాలి? దాంట్లో మళ్ళీ బుద్ధిని తీసుకురావాల్సిందే. లేకపోతే న్యాయవాదులు కొట్టుకుంటూ ఉంటారు, జడ్జి లేని కోర్టు అయిపోతుంది. అది మంచి డెసిషన్, సరైన డెసిషన్ రాదు. మహాసిద్ధి అష్టసిద్ధి నవనిధికే దాత ఎవరు? మరి ఆ మహాసిద్ధి అష్టసిద్ధులు ఏంటో కావాలా? ప్రాప్తి అంటే ఇప్పుడు మీదంతా మీకు కావలసిన వస్తువులు మీ దగ్గర ఉంటే అది ప్రాప్తి. ప్రాకామ్య అంటే ప్రాకామ్య సిద్ధి అంటారు. అంటే ఆ భోగాలని అనుభవించుట ప్రాకామ్య. దొరికిన తర్వాత దాన్ని అనుభవించడం. కొంతమందికి దొరుకుతుంది కానీ అనుభవించే స్టేట్ ఉండదు. అది కూడా మళ్ళీ కావాలి. దొరికితే సరిపోతుందా? దాన్ని సోఫా కొంటే సరిపోతుందా? సోఫా మీద కూర్చోవాలి కదా కనీసం 5 నిమిషాలు. అందుకే మీరు బాగా బిజీగా పని చేస్తున్నారు. అసలు ఇంట్లో మీకు దాన్ని ఎంజాయ్ చేసే లేదనుకోండి, కొనకండి, అది ఇంట్లో పెట్టకండి. మీరు తీసుకొస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు దాని మీద ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈషిత్వ అంటే ఈశుడు, పాలించేవాడు. వశిత్వ అంటే లొంగ తీసుకునేవాడు. ఇది అన్నమాట. ఇప్పుడు
ఈ అష్టసిద్ధులు అమ్మకి ఎలా ఉన్నాయి? ఆకాశం ఉందా? ఆకాశం నుంచే మిగతా పంచభూతాలు వచ్చాయని చెప్పాను, ఐడియా ఉందా? ఆకాశం నుంచి ఏమొచ్చింది? వాయువు నుంచి ఏమొచ్చింది? అగ్ని నుంచి ఏమొచ్చింది? జలం నుంచి ఏమొచ్చింది? భూమి. మీకు లేనట్టే ఉంటుంది, కానీ ఆకాశం నుంచి ఇన్ని వచ్చాయి. ఇవి సిద్ధులే కదా. సిద్ధి అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మాల్కి వెళ్ళారు, సరేనా? మళ్ళీ మాల్ 2-3 ఉంటాయి, మా ఇష్టం ఏదైనా మాల్కి వెళ్తా అనకండి. ఆ ఊర్లో ఒకటే మాల్ ఉంది, షాపింగ్ మాల్, సరేనా? అన్నీ కలిపిన మాల్ ఉంది. మీరు ఆ మాల్లో ఒక చీర కొందామని వెళ్ళారబ్బా, కానీ మధ్యలో మీకు అక్కడే ఏమైంది? ఒకడు పాప్కార్న్ అమ్ముతున్నాడు, కురుకురే, లేస్, చిప్స్ ఏదో మరి మీరు మధ్యలో ఆగిపోయి ఏం చేస్తారు? ఇది కావాలనుకుంటారు. ఆ తర్వాత ఏముంటుంది? చిన్నపిల్లలకి ఏదో ఆడేవి కూడా చూపిస్తాడు. అమ్మ నాకు ఇది కావాలంటారు. సరేనా అంటారు. ఆ తర్వాత షాప్ మూసేసే టైం వస్తుంది. పోనీలేరా చీర రేపు కొనుక్కుందాం అంటాం. నేను ఎందుకు చెప్తున్నాను చెప్తా. ఇప్పుడు మీరంతా ఎందుకు పుట్టారో తెలుసా? మళ్ళీ ఎక్కడి నుంచి అయితే పుట్టారో అక్కడికి తిరిగి చేరడానికి, మోక్షం కోసమే. కానీ ఈ వెళ్ళే దారిలో ఈ సిద్ధులు అలాంటివి అన్నమాట. మీరు సాధనలోకి తెలిసిన తర్వాత మీకు అన్ని సిద్ధులు వస్తాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు కొంతమంది దాంతోనే డబ్బు చేసుకుంటూ ఉంటారు కూడా, ఈ సిద్ధుల మీదనే. వీళ్ళు ఏం చేస్తారు? ఆ మోక్షం వరకు వెళ్ళకుండా మధ్యలో ఇక్కడే ఆగిపోయి నాకు ఇది ఉంది, నాకు ఈ పవర్ ఉంది అంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడే ఆగిపోతారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ వరకు వెళ్ళలేరు. సో అమ్మ ఏం చెప్తుందంటే, మీకు సిద్ధులు వస్తాయేమో కానీ అక్కడే ఆగకండి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ ఉండండి, ఆగకండి, ముందుకెళ్ళిపోండి. మీకు ఇవన్నీ వస్తాయి. మీరు ముందుకు వెళ్తూ ఉంటే, మీరు ఒకళ్ళకొక మాట అన్నారనుకోండి, జరిగిపోతుంది మెల్లగా. ఎందుకంటే మీరు ప్యూర్ అవుతూ ఉంటారు. సిద్ధులు ఉంటాయి, ఎక్కడో వస్తాయి, కానీ మీరు దానికి గర్వపడి అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం ఆపొద్దు, ఆమె మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకోవద్దు. అక్కడే మళ్ళీ కొత్త కర్మలు రాసుకుంటూ కూర్చుంటారు మీరు. ఇప్పుడు మహాయోగేశ్వరేశ్వరి, యోగులలో కూడా శ్రేష్టమైన యోగేశ్వరులకి ఈశ్వరి అంట. యోగులు ఎవరు? ఆదియోగి శివుడు, అలాగే కేశవుడు కూడా, కృష్ణుడు కూడా కేశవుడు ఆది. సో ఆది శివకేశవులకు కూడా ఈశ్వరి కాబట్టి యోగేశ్వరేశ్వరి. ఈ విశ్వం అంతా కూడా యోగమేనా? యోగం అంటే ఏంటి? యోగం అయిపోయింది, 2 నిమిషాలు వదిలేస్తున్నా. యోగం అంటే ఏంటి? యోగా అంటే యూనియన్, కలయిక. ఇప్పుడు అందుకే పెళ్లి చేసేది కూడా అంతే, భార్యాభర్త 2 వేరు, ఇడా పింగళ. మనలోనే మనల్ని మనం కలుపుకోవాలి, ఇడా పింగళ. మనలోనే మనల్ని కలుపుకోవాలి అంటే కింద ఉన్న శక్తిని పైన ఉన్న శివుడితో కలపాలి. ఇదే యోగం అన్నమాట. ఇప్పుడు మనం అందరం ఈ విశ్వంలో కలుసున్నామంటే ఇది కూడా యోగమే కదా. ఇలాంటి మహాయోగానికి ఆమె ఈశ్వరి కాబట్టి మహాయోగేశ్వరేశ్వరి. ఓం శ్రీమాత్రే నమః.